వెల్కమ్ టు మైత్రి మీడియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తన 121 అధ్యాయము 7వ వచనం. అవునండి. మరిక్కడ దేవుని వాక్కు సెలవిస్తుంది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అవునండి. మరి ఒక సహోదరి మరి సాక్ష్యం చెప్తున్నారండి. ఏమనంటే మరి తను వరుసగా ఆ బస్ యాక్సిడెంట్స్ గురించి తను వినిందంటండి. మరి ఒకరోజు తను చాలా అర్జెంట్ పని మీద మరి బస్సు ప్రయాణం చేయాల్సొచ్చిందంటండి. అయితే మరి ఆ నైట్ పూట బస్సు బుక్ అయిందంట. తను చాలా టెన్షన్ పడుతుంది. తను చాలా భయపడుతుంది. అయితే మరి తనకి అనుకోకుండా మరి ఒక సహోదరి నుంచి తనకొక కాలొచ్చిందంటండి. వాళ్ళ చర్చ్ మెంబర్ దగ్గర నుంచి. అయితే ఆవిడ ఫోను చేసినప్పుడు ఇట్లాగా మరి నా గురించి ప్రేయర్ చేయండి అన్నప్పుడు మరి ఆవిడ ప్రేయర్ చేయడం జరిగిందంటండి. అవునండి. మరి దేవునికి తెలుసు. మరి దేవుడు మరి ఆహ్, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాను అని చెప్పి మరి ప్రభు వాగ్దానం చేస్తున్నారండి. ఆయన నీ ప్రాణమును కాపాడును అని చెప్పి దేవుడు మరి ప్రామిస్ చేస్తున్నారండి. అవునండి. ఒక్కసారి మరి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మరి ఎన్ని ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడి ఉంటారండి. మరణం నుంచి నీ ప్రాణము, కన్నీరు విడవకుండా నీ కన్నులు, జారి పడకుండా నీ పాదాలు, మరి తప్పిస్తాను అన్న తండ్రి అనేకమైన ప్రమాదాల నుంచి మరి ప్రభు మనల్ని కాపాడినట్లుగా మనం చూడొచ్చండి. కాబట్టి మరి ఈరోజు మరి మీరు వేటిని బట్టి మీరు భయపడిపోతున్నారో, మరి ఈ అపాయం నా దగ్గరకొస్తుంది. నేనెలా తప్పించుకుంటాను అని మీరు అనుకుంటున్నారేమో. మరి దీనిలో నేను నశించిపోతాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుందండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును అని చెప్పి. అవునండి. మరి దేవుని యొక్క మాట లేకుండా మరి ఒక్క పిచ్చుక గూడా మరి నేలను పడదంటండి. మరి మన తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయంటండి. అవునండి. మరి ఆయన సెలవు లేకుండా, ఆయన మాట లేకుండా మరి మనకి ఏ అపాయము, ఏ ప్రమాదము కూడా మన దరి చేరదండి. కాబట్టి దేనిని బట్టి గూడా భయపడిపోవాల్సిన అవసరం లేదండి. ఓకేనండి. మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన జేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి. అవును ప్రభా! అనేకమైన సార్లు తండ్రి నాయన మా జీవితంలో తండ్రి మీరు మమ్మల్ని కాపాడారయ్యా. అందుని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరణం నుంచి మా ప్రాణము, కన్నీరు విడవకుండా మా కన్నులు, జారి పడకుండా మా పాదములు అనేక మార్లు తప్పించి ఉన్నారయ్యా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు మేము ప్రాణంతో ఉన్నామంటే కేవలం మీ కృప నాయన. దేవా తండ్రి ఎవరైతే ఈ వాక్కు వింటున్నారో దేవా వారి చేయి పనుల్లో ప్రభా మీరు తోడుగా ఉండండి ఈరోజు దేవా మరి వారు చేస్తున్న జాబ్స్ వారి వ్యాపారాలు అన్నీ గూడా ప్రభా యేసయ్య మరి దీవెనకరంగా చేయండి వారి ప్రయాణాలలో గూడా మీరు తోడుగుండి నడిపించమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.